అమెరికాలో ఎంఎస్ చదువుకుంటున్నటువంటి శరత్ కొప్పల ఆయన ఉన్నటువంటి ఒక మరణం అవుతుందో ఇది చాలా బాధాకరమైనటువంటిది. ఆయనను నేరుగా షూట్ చేసి కాల్చినటువంటి సంఘటన ప్రతి భారతీయుని, ప్రత్యేకంగా అమెరికాలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ఆందోళన కలగజేస్తుంది. నేను ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉంది, బాగా ఇంకా అభివృద్ధిలో పోయే అవకాశం ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు ఏకైకమైనటువంటి కుమారుడు, అలాగే మాలతి వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరూ చాలా తీవ్రమైనటువంటి ఒక ఆవేదనలో మేము ఓర్చలేనటువంటి ఒక పరిస్థితిలో చూసాం. కానీ వాళ్ళ ఒకటే కొడుకు కాబట్టి వాళ్ళకు ఇంకా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. తల్లిని కాపాడడం చాలా కష్టంగానే కనిపిస్తూ ఉంది. కానీ ఏదేమైనా అమెరికాలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భావించినటువంటి ఒక అమెరికాలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే వెంటనే నేను, ఎందుకంటే రామ్మోహన్ రావు గారు నాకు తెలియజేశారు, కేంద్ర ప్రభుత్వం వెంటనే అమెరికా ప్రభుత్వంతో సంబంధాలు నెలకొల్పి మా యొక్క కుమారుని యొక్క ఉన్నటువంటి ఒక మృతదేహాన్ని త్వరగా మాకు పంపించండి, నేరుగా పంపించండి. మిగతా విషయాలు తర్వాత ఎలా జరిగింది, ఎందుకు ఎలా అయింది విషయాలు అనేవి తర్వాత చూసుకోవచ్చు. కానీ దయచేసి వెంటనే మా యొక్క కుమారుని యొక్క డెడ్ బాడీని మీరు మా యొక్క ఉన్నటువంటి హైదరాబాద్కు పంపించండి అని చెప్పేసి నన్ను వేడుకున్నాడు. నేను చెప్పాను, లేదా నా విద్యుత్ దూరం ఇది, నేను తప్పకుండా వెంటనే సుష్మా స్వరాజ్ గారితో నేను మాట్లాడతాను. అలాగే అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్తో కూడా నేను మాట్లాడి డెడ్ బాడీని వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చే విధంగా ఏ రకమైనటువంటి ఒక ఆలస్యం కాకుండా నా సంపూర్ణమైనటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆ పరివారానికి, ఆ కుటుంబానికి నా యొక్క తీవ్రమైనటువంటి ఒక మనస్తాపాన్ని నేను తెలియజేస్తూ, తప్పకుండా అతని ఒక ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండడానికి భారత ప్రభుత్వం అమెరికాతో వెంటనే చర్చలు జరుపుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ సంఘటనలు పునరావృతం కావడం చాలా బాధాకరమైన విషయం. నేను తప్పకుండా దీన్ని అవసరమైతే ప్రధానమంత్రి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను.